రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మండల పరిషత్ ఆవరణలో వాకర్స్ కోసం మున్సిపల్ ఆధ్వర్యంలో మున్సిపల్ నుండి దాదాపు 50,000 రూపాయలు వెచ్చించి మొరం పట్టిపోసి చదును చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి, వైస్ చైర్మన్ బింగి మహేష్ లు సందర్శించారు. చదును చేసిన రోడ్డును పట్టణ ప్రజలు వాకర్స్ ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అన్నారం శ్రీనివాస్, మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలోని ఎంపీడీఓ ఆఫీసులో ఈరోజు మున్సిపాలిటీ పాలకవర్గం చైర్పర్సన్ గారు, వైస్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, ఏఈ గారు, సంబంధిత అధికారులు అందరం ఈ వాకింగ్ ట్రాక్ సందర్శించడం జరిగింది. దీని ఉద్దేశం ఏమిటంటే, ఇంతకుముందు దాదాపు 10-15 రోజుల కింద వర్షాలు ఏకదాటిగా పడుతున్న సందర్భంగా రోడ్లు విచ్ఛిన్నమై రోడ్లు చెడిపోయిన సందర్భంగా, అదేవిధంగా వినాయకుల నిమజ్జనం కొరకు వినాయకులు పోవడానికి త్రోవ సరిగా లేకపోవడం వలన ఈ వేములవాడ పట్టణంలో 28 వార్డులలో మొరం పోయించి అన్ని రోడ్లు అన్ని వార్డులలో చదును చేసి వినాయకుల నిమజ్జనం కావచ్చు, రేపు రానున్న రోజులలో సద్దుల బతుకమ్మ దసరా కావచ్చు, ఆ కూడళ్లలో రోడ్లు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మరి మొరం కావాలని సంబంధిత మా శాసనసభ్యులు, ప్రభుత్వపు ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి మా పాలకవర్గం తరఫున కోరడం జరిగింది. పట్టణ ప్రజల విజ్ఞప్తి మేరకు మేము ఇక్కడ వాక్ ట్రాక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంపీడీఓ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో గతంలో ఉన్న వాకింగ్ ట్రాక్ను మరమ్మత్తు చేయడం నిమిత్తము మొన్న వర్షానికి రోడ్లు మొత్తం అస్తవ్యస్తంగా ఉన్నాయని పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేయడం జరిగింది. విజ్ఞప్తి మేరకు మేము మొన్న గతంలో తీర్మానం చేసిన ఫార్మేషన్ రోడ్లో భాగంగా ఇక్కడ కూడా మేము దాదాపు ఒక 50,000 రూపాయలతోని మొరం ఫార్మేషన్ చేయడం జరిగింది. ఇలా చేయడం వల్ల ట్రాకింగ్ చేసే మార్నింగ్ ఉదయం పూట వ్యాయామం నిమిత్తం వాకింగ్ చేసే ప్రజలకు సులభతరంగా ఉన్నదని అందరూ మాకు చాలామంది కూడా తెలియపరచడం జరిగింది. ఇట్టి దాన్ని అందరూ సద్వినియోగం చేసుకో. మన వేములవాడ మండల ఆఫీస్లోని వాక్ రోడ్డు మొత్తం గుంతలు అవడము ఈ 15-20 రోజులు, నెల రోజులు అంది అనడంతో ఈ వాక్ చేసే మా వేములవాడ ప్రజలు గుంతలు అనడం, మేము వినాయక నిమజ్ఞానికి మొన్ననే పాలకవర్గం తరఫున టెండర్ పెట్టడం జరిగింది. అదే టెండర్లో భాగంగా దీనిలో డబ్బులు పెట్టి దీనిలో మొరం పోయించి ఈరోజు మా రూలర్తో సమూహ చేసుకుంటూ అందరికీ ఆరోగ్యకరంగా ఉండాలని, అందరూ మంచిగా వాకింగ్ చేసి అందరూ బాగుండాలని ప్రజలు కోరుకుంటూ, అదేవిధంగా ఈ మొరం కోసానికి మన వేములవాడ శాసనసభ్యులు, మన కలెక్టర్ గారు, ఆర్టీఓ గారు, మన ఎంఆర్ఓ గారు వీళ్ళందరినీ కోరగానే వాళ్ళు మనకు ఈ మొరానికి అది చేసిరు కాబట్టి మనం మొరం పోసినాము. పట్టణంలోని ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కోసం, ఒక ఆరోగ్యకరమైన వాతావరణం కోసం మరి మున్సిపల్ పర్యవేక్షణలో ఇప్పటికే మనం ఎంపీడీఓ ఆఫీస్ పక్కన మరి పార్కును ప్రారంభం చేసుకోవడం, అదేవిధంగా వేములవాడ పట్టణంలోని మూలవాగు పక్కన కరకట్ట ప్రాంతంలో కూడా ఒక పార్కుని ప్రారంభం చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి పార్కులలో మరి మొన్నటి వర్షాల వల్ల మరి మార్నింగ్ వచ్చే వాకర్స్ కోసం ఇబ్బంది అవుతుంది కాబట్టి మరి వాకర్స్ యొక్క విన్నపం మేరకు మరి ఇక్కడ గుంతలు అవ్వడం వల్ల మరి వాకర్స్ ఇబ్బంది అవుతుంది కాబట్టి మరి మా మున్సిపల్ పాలకవర్గం నుంచి, అంటే గతంలోనే మా మున్సిపల్ పాలకవర్గం మొన్న జరిగినటువంటి సమావేశంలోనే మరి వేములవాడ పట్టణంలో వినాయక నిమజ్జనం ఉంది. అదేవిధంగా మొన్నటి వర్షాల వల్ల మా రోడ్లన్నీ కూడా గుంతలమయమైంది కాబట్టి ఒక 5 లక్షల నిధులతోటి జనరల్ ఫండ్ నుండి ఒక 5 లక్షల నిధులను కేటాయించుకొని మరి మున్సిపల్ కౌన్సిల్ యొక్క తీర్మానంతో మరి ఆ ఫండ్లోని మరి పట్టణంలోని 28 వార్డులకు గాను మరి గుంతలమయమైన రోడ్లకు మరి గ్రావెల్ పోయించడం జరిగింది. మరి దానిలో భాగంగా ఇక్కడ కూడా మరి వాకర్స్ కూడా మరి ఇక్కడ మాకు ఇబ్బంది అవుతుందని వాళ్ళు చెప్పడం వినుప మేరకు మరి ఇక్కడ కూడా మా మున్సిపల్
కౌన్సిల్ తోటి చర్చించుకొని మరి ఈ విధంగా ఇక్కడ మరి వాకర్స్ కోసం దాదాపు 50,000 నిధులతోటి మరి ఇక్కడ గ్రావెల్ని పోయించి చదును చేయడం జరిగింది. మరి ఈ విధంగా అంటే వేములవాడ పట్టణ ప్రజలు ఒక ఆరోగ్యకరమైన వాతావరణం, వారి యొక్క జీవన విధానం ఆరోగ్యకరంగా ఉండాలంటే మరి ఈ విధంగా మార్నింగ్ వాకింగ్ చేస్తే మరి ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి మరి వారి యొక్క ఆరోగ్యపరంగా మాకు దృష్టి తీసుకొని మరి ఈ విధంగా చేయడం చాలా సంతోషకరంగా ఉంది. మరి ఈ విధంగా మరి రానున్న రోజుల్లో కూడా ఇంకా పట్టణ ప్రజలకు ఏ విధంగా సౌకర్యాలు లేకున్నా కూడా మా పరంగా కూడా అన్ని రకాలుగా మరి సౌకర్యాలు కల్పించి మరి ఈ విధంగా చేసుకోవడం జరుగుతుంది. మరి ఇంకా కూడా పట్టణంలో ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి కానీ మా కౌన్సిలర్ దృష్టికి కానీ మా కమిషనర్ దృష్టికి కానీ తీసుకొస్తే సత్వరమే స్పందించి ఈ విధంగా మరి అభివృద్ధి చేయడం జరుగుతుంది. మన పట్టణ ప్రజల యొక్క సహకారం ఉంటేనే వేములవాడ పట్టణం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ వైస్ చైర్మన్ గారు, గౌరవ కౌన్సిలర్ అన్న శ్రీనివాస్ ఉమా గారు, అదేవిధంగా గౌరవ కమిషనర్ గారు, అదేవిధంగా గౌరవ ఈఈ గారు, మరి ఇంకా సభ్యులు కూడా మరి ఇక్కడ వచ్చి మరి పర్యవేక్షించడం జరిగింది. ఖచ్చితంగా మరి ఇంకా అభివృద్ధిలో భాగంగా ఏ రకమైన మౌలిక సదుపాయాల కల్పనలో మా మున్సిపల్ పాలకవర్గం అభివృద్ధి పరంగా కూడా మున్సిపల్ పాలకవర్గం ముందుంటుంది సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో పాల్గొంచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీడియా సోదరులకు అందరికీ ధన్యవాదాలు.